మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ, కోతలకు ఇటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ, కోతలకు ఇటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు.
అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి దానికి కూడా. గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు ఈరోజు సినిమా డ్యాన్సులు చూడండి, మరి ఏ డ్యాన్స్ అన్నా చూడండి, అసలు ఆ డ్యాన్స్కి ఏమైనా అర్థం పర్థం ఏమైనా ఉందండి? చెప్పాలంటే మలమూత్ర విసర్జన అవయవాలన్నీ అడ్డదిడ్డంగా ఊపడమే మహా గొప్ప డ్యాన్స్ అయిపోయింది ఈ రోజుల్లో. నేను తమాషగా చెప్తున్నాను, మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. అంత దరిద్రమైనటువంటి డ్యాన్సులన్నీ చేస్తున్నారు. ఏంటి అసలు ఆ డ్యాన్సులు? సరే కానివ్వండి, ఓకే. మొత్తం మీద శుక్రుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, డ్యాన్స్ విషయం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం. దీన్ని తమాషగానే తీసుకోండి. ఓకే. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు. ఈయన ఆ ధనానికి లోటు కలిగిస్తాడు. అలాగే నేత్ర వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఇబ్బంది పెడతాడు. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రాహువు. అష్టమ స్థానంలో ఏ గ్రహమున్నా కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ అది ఎందుకంటే ఆయుస్థానం. ఈ ఆయుస్థానంలో కొంత శుభగ్రహాలు ఉంటే కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. అంటే బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ 2 గ్రహాలు యోగిస్తాయి. మిగతా ఏ గ్రహాలున్నా యోగించవు. అందులో మరీ కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగించేటటువంటివి కుజుడు, రాహువు, కేతువు. కాబట్టి ఇందులో ఇప్పుడు రాహు ఉన్నాడు కాబట్టి దీంట్లో వల్ల పెద్ద కలగటం కానీ, మనకి దుఃఖం కలగటం కానీ, లేదా మన వారు ఎవరికో పెద్ద కష్టం కలిగింది అనేటటువంటి దుర్వార్త వినడం కానీ, ధన నష్టం కలగటం కానీ, కొన్ని సందర్భాల్లో అవమానాలు, పరాభవాలు పొందటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో ఈ రాహు సంచారం వలన. ఇకపోతే బుధుడు మనకి ఒక 22 రోజులు మనకి జన్మంలో సంచారం చేస్తున్నారు. అలాగే ఆయన వెనక రాశిలో ప్రారంభమయ్యి అక్కడ 22 రోజులు, ఇక్కడ 8 రోజులు. వ్యయంలో 22 రోజులు, జన్మంలో 8 రోజులు. ఈ 2 స్థానాలలోనూ కూడా బుధుడు మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఆయన వలన జన్మల్లో ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు వస్తే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయాలు. ఇకపోతే భాగ్యస్థానంలో శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దేవస్థానాలకు వెళ్ళటం విషయంలోనూ, పుణ్యకార్యాలు చేయడం విషయంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండి కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు ఒక 20 రోజులు, దశమ స్థానంలో కుజుడు 20 రోజులు కూడా వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు. తదుపరి ఏకాదశి స్థానంలో ప్రవేశించి ఒక 10 రోజులు ఉంటాడు. అక్కడ మాత్రం ఈ కుజుడు 10 రోజులు కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా లాభస్థానం అంటారు దాన్ని. అందుచేత మనకి ఏది ముట్టుకున్నా శుభ్రం ధనానికి లోటు లేకుండా చూస్తుంటాడు. అదే స్థానంలో ఆయనతో పాటుగా రవి కూడా ఉన్నారు. రవికి నిజానికి చెప్పాలంటే అది ఉచ్చస్థానం. ఇక్కడ స్థానాలతో పని ఏమి లేదండి. ఉచ్చస్థానమా నీచస్థానమా అనేటటువంటి దాంతో పని లేదు. ఏ స్థానం అంటే ఇక్కడ 11వ స్థానం కాబట్టి ఆయన కూడా ఈ కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని, ఈ రవి కుజుడు ఇద్దరూ కూడా ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా అందులో నైపుణ్యం బయటపడుతుంది. నైపుణ్యం ద్వారా మరింత ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక పని చేసేవాడిని మనం, వాడు కూలీ ఇచ్చాడు, లేదా కూలీ కాకపోతే ఏదో దానికి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, అది ఏదో చేసామంటే వాడు ఏదో ఇచ్చామన్నట్టు ఉంటుంది. వాడు అనుకున్న దానికంటే మన నైపుణ్యం మనకు ఉంది కాబట్టి ఆ పనిని మరింత గొప్పగా మనం చేస్తే, వాడికి నచ్చితే, వాడు మన దగ్గర 10 రూపాయలకే లేకపోతే 100 రూపాయలకో మాట్లాడిన వాడు మన పని వాడికి నచ్చి 100 అనుకున్నది 200 కూడా ఇసి పంపిస్తాడు. ఇంత చాలా బాగా చేసేవయ్యా అని మనకు ఒక అప్రిషియేట్ చేసి మనకు అక్కడి నుంచి ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ధనం ఇచ్చేటటువంటి అవకాశం కూడా మనకి ఉంటుంది. ఈ విధంగా రవి కుజుడు ఇద్దరు కూడా పాక్షికంగానే ఆయన 15 రోజులు, ఈయన 10 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే వ్యయ స్థానంలో గురువు ఒకే ఒక్క రోజు అని చెప్పుకున్నాము. తదుపరి 29 రోజులు కర్కాటకంలో అంటే జన్మంలోనే సంచారం చేస్తున్నారు. జన్మంలో కానీ అటు వ్యయ స్థానంలో కానీ గురువు శుభ ఫలితములను
ఇవ్వజాలరు. తద్వారా మనకి ఈ చెడు ఆలోచన